ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక అద్భుతమైన ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. అదే మొబైల్ ఇంటర్నెట్ గురించి. సో మొబైల్ ఇంటర్నెట్ అనేది మన మొబైల్లో అందరికి ఉంటుంది. సో అందరం జియో వచ్చిన కాడ నుంచి వాడుతూ ఉంటాం. సో అది మన మొబైల్ అనేది మన ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ మన మొబైల్ని వాడుతూ ఉంటారు ఇంటర్నెట్ ఆన్ చేసుకొని. సో వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? గాయ్స్, ఇప్పుడు ఫస్ట్ మనము ప్లేస్టోర్కి వెళ్దాం. ప్లేస్టోర్కి వెళ్ళేసి ఆ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేద్దాం. సో ప్లేస్టోర్కి వచ్చిన తర్వాత మనము ఇంటర్నెట్ గార్డ్ డేటా సేవర్ ఫైర్ వాల్ అని ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి పర్మిషన్స్ అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత చూడండి బ్యాక్ వచ్చేయండి. ఇట్లా వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఏదైతే కావాలో దేన్నైతే మీరు వాట్సాప్ అంటే వాట్సాప్, ఫేస్బుక్ అంటే ఫేస్బుక్, లేకపోతే యూట్యూబ్ అంటే యూట్యూబ్, దాని యొక్క ఇక్కడ పక్కకు ఉంది కదా వైఫై ఉంది కదా, దాని పక్కన ఇంకోటి ఉంటుంది కదా. సో అక్కడ రెడ్ కలర్ది అంటే పింక్ కలర్. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే అది మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా మీరు ఓపెన్ చేసినా కూడా అది ఓపెన్ కాదనమాట. సో అంటే ఇంటర్నెట్ అనేది దానికి రాదు. ఇప్పుడు బ్యూటీ ప్లస్ ఉంది, క్రోమ్ ఉంది. సో ఆ రెండిట్లో మనము ఇప్పుడు ఓపెన్ చేసినాం అనుకో ఓపెన్ కావన్నమాట. నెట్ ఆన్ చేసే ఉంటుంది కానీ ఓపెన్ కాదు. సో ఇది చాలా బాగుంటుంది కదా. అంటే నెట్ ఆన్ చేసి ఉన్నా కూడా రాదనమాట. అంటే ఇక మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా షాక్ అవుతారు. సో ఇక్కడ మనకు కింద సెట్టింగ్స్ ఉంది కదా, దానికి వెళ్ళిన తర్వాత బ్లాక్ మొబైల్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే మన మొబైల్లో నెట్టే ఉంటుంది కానీ మనకు ఓపెన్ అయితే కాదనమాట. సో అలా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ యాప్ అనేది. ఒకసారి మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఉన్నది ఒకటి 1 GB డేటా ఉంటుంది, అది కూడా అయిపోయి చేస్తారు వాళ్ళు. సో కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలంటే ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవాలి. సో తప్పకుండా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.